ఆచార్య నాగార్జునుడు. భారతీయ తర్కశాస్త్రానికి పితామహుడుగా ఇతన్ని పేర్కొంటారు. లంకావతార సూత్ర అనుసరించి దక్షిణాపథంలోని వేదలి ఈయన జన్మస్థలం. ప్రజ్ఞా పారమితా శాస్త్రం ఆధారంగా మాధ్యమికవాదం, శూన్యవాదంలను ఇతను ప్రతిపాదించాడు. ఆచార్య నాగార్జునుడు ప్రతిపాదించినటువంటి శూన్యవాదమే ఆది శంకరాచార్యుని మాయావాదానికి మూలం. శ్రీపర్వతంపై నాగార్జునుడి కొరకై యజ్ఞశ్రీ శాతకర్ణి మహాచైత్య విహారాలను నిర్మించాడని, అలాగే నాగార్జునుడు ధాన్యకటక మహాచైత్యానికి శిలాప్రాకారాన్ని నిర్మించారని మనకు టిబెటన్ సాహిత్యం వల్ల తెలుస్తున్నది. చివరిగా కథ సరిసాగరం ప్రకారం ఆచార్య నాగార్జునుడు ఒక కుట్రకు బలయ్యాడు. ఎందుకంటే ఈయన మార్గదర్శనంలో బౌద్ధం కొత్త శక్తిని సంతరించుకోవడంతో సహించలేనటువంటి బ్రాహ్మణులు ఇతని హత్యకు కుట్ర పన్నారని ఈ కథా సరిసాగరం వల్ల మనకు తెలియవస్తుంది. ఆచార్య నాగార్జునుడి తర్వాత ఆచార్య పీఠాన్ని అలంకరించినవాడు ఆర్యదేవుడు. ఆచార్య పీఠాన్ని అలంకరించినవాడు ఆర్యదేవుడు. ఈ ఆర్యదేవుడు కూడా ఆంధ్రుడే. ఇతను కూడా బ్రాహ్మణుని చేతిలో మరణించాడు.